ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో నేను ఈరోజు అయితే కొంచెం రిలాక్స్ కోసం వీకెండ్ రైడ్గా వచ్చినాను. నేను ఇట్లా మన మెదక్ హైవే అయితే మీరు వెనకాల బ్యాక్గ్రౌండ్ అయితే చూడొచ్చు. మధ్యలో ఒక రోడ్డు పక్కన ఆగేసినాను నేను. ఇది నర్సాపూర్ ఫారెస్ట్ ఏరియా ఇది. సో ఇది ఒక స్మాల్ రైడ్, వీకెండ్ రైడ్ ఇది. సో కనిపిస్తుంది కదా మీకు, గొరిల్లా 450. సో ఈరోజు నేను ఈ వీడియోలో గొరిల్లా 450 నా బండి అయితే రీసెంట్గా 2 మోడిఫికేషన్స్ చేసినాను. నేను చూపిస్తాను అవి ఏంటి అనేది. ఇక్కడ చూడొచ్చు, బండికి నేనైతే విండ్ షీల్డ్ అయితే వేయించినాను. సో రీసెంట్గా మనకి ఇది వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది కూడా అవైలబుల్ ఉంది. కాకపోతే ఇంకా నేను వెనకాల చెప్పినాను కదా, రీసెంట్ మన లాస్ట్ వీడియోలో రేర్ మడ్గాడ్ వల్ల ఇష్యూ అయితే అని చెప్పేసి వర్షం పడుతుంది, మొత్తం మట్టి పడుతుందని చెప్పినాను కదా. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి అయితే నేను కోటికి వెళ్ళినాను. కోటిలో ఒక షాప్లో అయితే దానికోసం వెళ్తే నాకు అక్కడ వాళ్ళు విండ్ షీల్డ్ కూడా ప్రపోజ్ చేసినారు. నాకు కూడా కొంచెం లుక్ బాగా అనిపించి నేను ఇక్కడ చూడండి, మీరు విండ్ షీల్డ్ వేయించినాను నేను. కనిపిస్తుంది కదా లుక్ ఎట్లా ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి. సో విండ్ షీల్డ్లో మనకు వచ్చేసి 2 కలర్స్ ఉన్నాయి, సారీ 3 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి బ్లాక్, ఇంకొకటి ట్రాన్స్పరెంట్, ఇంకొకటి వైట్. సో నేనైతే వైట్ ట్రాన్స్పరెంట్లో ఏదో ఒకటి ఫైనల్ అనుకున్నాను. కాకపోతే నాకు ఇంకా వైట్ ఇక్కడ మనకి మొత్తం బ్లాక్ ఉంది కదా ఈ సరౌండింగ్ మొత్తం. సో దాంట్లో వైట్ వేస్తే అంత మ్యాచ్ కాదని చెప్పేసి నేనైతే ట్రాన్స్పరెంట్ అయితే సెలెక్ట్ చేసినాను. సో మీరైతే కింద కామెంట్ చేయండి ఎట్లా ఉందో అనేది. దీని రేటు కూడా మీరు ఎంతో గెస్ చేసి కింద అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. ఇంకా లుక్ ఎట్లుందో కూడా మెన్షన్ చేయండి కింద. సో ఇదైతే బండి లుక్ సైడ్ నుంచి ఆఫ్టర్ విండ్ షీల్డ్ మనం ఇన్సర్ట్ చేసిన తర్వాత. ఇంకొకటి వచ్చేసి రేర్ మడ్ గార్డ్. చెప్పినాను కదా ఆ రోజు మొత్తం ఒక చిన్న టూర్కి వెళ్ళి లాస్ట్ 2 వీక్స్ బ్యాక్ టూర్కి వెళ్తే వర్షం పడేసి మొత్తం బండి సీటు మొత్తం ఖరాబ్ అయిపోయింది ఆ రోజు. నేను లాస్ట్ వీడియోలో చూపించినాను కదా. ఇదంతా ఇక్కడ మొత్తం మట్టి పడి అంతా ఖరాబ్ అయిపోయింది. సో నేను ఇంకా దానికోసం అని చెప్పేసి మడ్గాడ్ అయితే ఫిక్స్ చేద్దామని చెప్పి నేను రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అడిగితే వాళ్ళు అయితే ఇంకా రిలీజ్ కాలేదని చెప్పి అన్నారు. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంకా సెర్చ్ చేస్తే నాకు కోటిలో అవైలబుల్ అని చెప్పేసి తెలిసింది. ఇంకా నేను కోటికి వెళ్ళేసి అయితే ఫిట్ చేయించినాను. సో దీనిపైన చూడొచ్చు మీరు, గొరిల్లా 450 అని చెప్పేసి. ఇది యాక్చువల్గా రాయల్ ఎన్ఫీల్డ్ వాళ్ళది కాదు, బట్ స్టిల్ వాళ్ళైతే గొరిల్లా 450 ఇక్కడ చూడొచ్చు మీరు, నేమ్ గొరిల్లా 450 అని చెప్పేసి అయితే మీరు చూడొచ్చు. వాళ్ళు ఆ నేమ్ కూడా ఇక్కడ ప్రింట్ చేసినారు. ఇది వచ్చేసి మోటో కేర్ బ్రాండ్ వాళ్ళు అయితే డెవలప్ చేసినారు ఇది. సో ఇది కూడా మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి నేను అడ్వైజ్ చేస్తాను బండికి. గొరిల్లా 450 ఎవరైతే తీసుకున్నారో వాళ్ళందరికీ అయితే నేను అడ్వైజ్ చేస్తాను. ఎందుకంటే వర్షం పడితే మాత్రం మనకు వీపుకి ఏం సెక్యూరిటీ లేకపోతే మాత్రం వీపు అయితే క్లియర్ అయిపోయింది మొత్తం. సో అందుకోసం అని చెప్పేసి నేను క్లియర్గా అడ్వైజ్ చేస్తున్నా. ఇదైతే మడ్గార్డ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వేయించండి. ఇంకొక డ్రాబ్యాక్ ఏంటంటే మడ్గార్డ్ వేస్తే ఇది వచ్చేసి ఫిక్స్డ్ ఉంది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కింద బోల్ట్, పైన బోల్ట్. సో ఈ బోల్ట్ ఏంటంటే ఇంకా మనకు ఇది మూవ్ చేయడానికి లేదు, ఇది ఫిక్స్డ్ ఉంటుంది. సో ఇక్కడ చేంజ్ చేయొచ్చు అని, ఎందుకంటే మనం ఇట్లా పెడితే ఏమవుతుందంటే మనకి ఈ బండి లుక్ వచ్చేసి మెయిన్గా టైర్ వల్ల, బ్యాక్ టైర్ వల్ల ఈ బండికి చాలా లుక్ వచ్చింది. ఈ మడ్గార్డ్ వేయడం వల్ల ఏమైందంటే టైర్ ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది. మీరు చూడొచ్చు దూరానికి. సో ఆ బండి లుక్ అనేది ఆల్మోస్ట్ కవర్ అయిపోయింది బ్యాక్ సైడ్. నేను అందుకని చెప్పేసి మళ్ళీ మెకానిక్ షాప్కి వెళ్ళేసి అయితే దీన్ని పైకి మోయిద్దామని చెప్పి ట్రై చేసినాను. బట్ ఇదైతే మొత్తం ఇక్కడ ఫిక్స్డ్ ఉంది. ఇంకా ఇక్కడ కూడా మనకి అప్ అండ్ డౌన్ ఈ 2 ఫిక్స్డ్ పెట్టినారు. మనం ఇది మూయడం లేదు, ఇది కంప్లీట్గా ఇదే డైరెక్షన్లో ఉంటుంది ఎప్పుడైనా. సో అదొకటి మనకి ఈ మడ్గార్డ్ అయిన వల్ల కొంచెం లుక్ అయితే కొంచెం తగ్గిందని చెప్పొచ్చు. సో మీకు ఎట్లా అనిపిస్తుందో మాకైతే కామెంట్లో మెన్షన్ చేయండి. బట్ తప్పదు, నేను వచ్చేసి రెయినీ సీజన్ అయిపోయిన తర్వాత అయితే అది తీసేస్తాను నేను. ఇక్కడ తీయచ్చు మనం, ఈ పాట్ తీసేస్తాను నేను. మళ్ళీ రెయిన్ వచ్చినప్పుడు ఇంకా మళ్ళీ ఫిట్ చేస్తాను ఇది. సో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ అయితే మెన్షన్ చేయండి. ఇది వచ్చేసి ఇంకో సైడ్ లుక్ ఇది. సో బండి లుక్ ఎట్లా ఉందనేది మీరు బండి లుక్ అనేది నా ముందు వీడియోలో మీరు బండి చూడొచ్చు వితౌట్ మడ్గార్డ్ అండ్ విండ్ షీల్డ్. సో అది కూడా చూసేసి
వితౌట్ ఈ రెండు బాగుందా లేదంటే ఈ రెండు ఫిట్ చేసిన తర్వాత బాగుందా అనేది మీరు కామెంట్లో మెన్షన్ చేయండి. నాకైతే విండ్ షీల్డ్ వలన అయితే బండి లుక్ అయితే పెరిగిందని నేను అనుకుంటున్నా. ఫ్రంట్ వ్యూ ఇది. కంప్లీట్ 360 డిగ్రీస్లో అయితే మీరు చూడండి. సో గైస్ రీసెంట్గా అయితే మన రిజిస్ట్రేషన్ కూడా అయిపోయింది. మీరు చూడొచ్చు నెంబరు. నేను ఇది బుక్ చేసినాను మన ఆర్టీఓ తెలంగాణ వెబ్సైట్లో బుక్ చేసి ఆ రోజు అయితే ఫైనల్ చేసినాను. నెంబర్ కూడా ఎట్లా ఉందో చెప్పండి కింద. 6661 అయితే నెంబర్ తీసుకున్నాను నేను. TG07H6661. సో ఈ నెంబర్ కూడా ఎట్లా ఉందో మీరైతే కింద కామెంట్ చేయండి. నేనైతే ఎక్కువ 1 నెంబర్ ప్రిఫర్ చేస్తాను. సో మనకి 4 నెంబర్లు యాడ్ చేస్తే మనకి 19 వస్తుంది. 9+1 10, 1+0 1 వస్తుంది. సో నేను ఫస్ట్ నుంచి 1ని ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను. అందుకని చెప్పేసి ఈ 666 యూనిక్స్ పెట్టేసి ఇక్కడ కూడా లాస్ట్లో 1 వచ్చేటట్టు అయితే నేను ఈ 666 యూనిక్స్ పెట్టి లాస్ట్లో 1 వచ్చేటట్టు అయితే సెలెక్ట్ చేసినాను. ఇవన్నీ యాడ్ చేసినా కూడా మనకైతే 1 వస్తుంది. సో అది కొంచెం మళ్ళీ ఫస్ట్ నుంచి నేను ఫాలో అవుతానని చెప్పినాను కదా. సో అందుకోసం చెప్పి ఈ నెంబర్ తీసుకున్నాను. ఈ నెంబర్ కూడా ఎట్లా ఉందో కింద అయితే కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఒకసారి అయితే మీరు ఈ సరౌండింగ్ చూడండి, చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అయితే ఉంది. ఇది మెదక్ హైవే నర్సాపూర్ దగ్గరలో ఉంది. నర్సాపూర్లో చిన్న ఫారెస్ట్ ఏరియా ఉన్నట్టుంది. ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ పార్క్లో ఇది ఒక పార్క్ అనుకుంటా. ఇక్కడ మనకి ఎంట్రీ కూడా ఉంది నర్సాపూర్ దగ్గర. సో వాళ్ళు ఫారెస్ట్లో కొండపైన అయితే కొంచెం రెస్ట్ రూమ్ అయితే కట్టినారు. అక్కడ అమ్మాయిలు అక్కడ మీరు చూడొచ్చు, కొంతమంది కూడా ఉన్నారు అక్కడ. సో మీరు ఎవరన్నా వీకెండ్లో ట్రిప్కి 1 డే ట్రిప్ జస్ట్ మన హైదరాబాద్ నుంచి 40 to 50 కిలోమీటర్స్ ఉంటుంది. మన గండి మైసమ్మ నుంచి ఒక 25 ఉంటుంది అనుకుంటా. మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే వీకెండ్లో రావాలనుకుంటే మాత్రం ఇక్కడికి రావచ్చు మీరు. ఇక్కడ ఒకటి పార్క్ ఉంది, ఎంట్రీ ఫీ సంథింగ్ ఏదో ఉందంటుంది. సో ఇంకా ఇది సరౌండింగ్ మనకి ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకి హైవే మెదక్ రూట్ ఉంది. ఆ పక్కన కొంచెం అటు సైడ్ కొంచెం అటు దాటితే అక్కడ ఒక పెద్ద చెరువు ఉన్నది. అక్కడ నేను ఆ చెరువు చూసి ఇక్కడ ఆగేసి ఇంకా కొంచెం రిలాక్స్గా మాట్లాడదామని చెప్పేసి ఇక్కడ స్టాప్ చేసినాను. ఓకే గైస్, థ్యాంక్ యూ గైస్. సో మీకైతే వీడియో ఎట్లా అనిపించిందో కింద కామెంట్లో అయితే మెన్షన్ చేయండి. ఇంకా ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. సో నేను నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనకి జీపీఎస్ ఎట్లా కనెక్ట్ కావాలి, గొరిల్లా 450లో మనకి జీపీఎస్ మనకి చెప్పినాను కదా ఆల్రెడీ, మా పాత వీడియోలో ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ పైన మనకి మ్యాప్ అయితే చూడొచ్చు. అది ఎట్లా చేయాలనేది నేను చూపిస్తాను. ఎందుకంటే చాలామంది స్ట్రగుల్ అయితే ఉన్నారని తెలిసింది నాకు. సో నేను కూడా ఇనిషియల్గా స్ట్రగుల్ అయినాను. సో నేను చూపిస్తాను అది. అండ్ నా నెక్స్ట్ వీడియోలో అది ఇన్ఫర్మేషన్ ఇస్తాను. అది కూడా చూడండి మీరు. థ్యాంక్స్, బాయ్. సో ఇక్కడైతే మీరు కొన్ని ఫొటోస్ అయితే చూడొచ్చు, ఇవాళ తీసినవి. Please like and subscribe.